అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి నరేష్, కెరియర్ కౌన్సిలర్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఈరోజు టాపిక్లో భాగంగా మనం చర్చించుకున్నటువంటి అంశము విద్యార్థులు తమ కెరియర్ను ఎప్పుడు ఎలా ఎంచుకోవాలి. చాలామంది ఇది పెద్ద సమస్యగా భావిస్తుంటారు. ఈ మధ్య వచ్చినటువంటి ఒక సర్వేలో చాలామంది విద్యార్థులు కానీ లేదా ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు కానీ తమ కెరియర్ని కరెక్ట్ టైంలో తమకిష్టమైన కెరియర్లో సాధించుకోలేకపోవడం వలన సఫర్ అవుతున్నారు అని. మరి విద్యార్థులు తమ కెరియర్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తే కెరీర్లో ముందుంటారు, అందరికంటే ముందు దూసుకెళ్తారు, ఉన్నత స్థానానికి అందుకోగలుగుతారు, బాగా సెటిల్ అవుతారు, హ్యాపీ సంతోషకరమైనటువంటి జీవితం గడపగలుగుతారు అనేది ఈరోజు మనం చూస్తున్నాం. చూడండి, చాలామందికి కెరీర్ గురించినటువంటి రకరకాల ఆలోచనలు. నేను ఎప్పుడు సెటిల్ కావాలి, ఎలా సెటిల్ కావాలి, ఏ రంగంలో వెళ్ళాలి, దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటివి, నేను సమాజంలో బాగా ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఏ కెరియర్ని వెతుక్కోవాలి, నేను ఏ కెరియర్లో నేను సంతోషంగా ఉండగలుగుతాను అనేటటువంటి అంశాలు చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటాయి. మనము ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇలాంటి వాటిని కొన్నింటిని చర్చించుకుందాం. అంటే ఈ ప్రోగ్రాం తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుందండి. మీకు ఏ రంగంలో నేను వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటి క్లారిటీ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, స్టూడెంట్కి 10th క్లాస్ నుంచే 9th 10th క్లాస్ నుంచే కన్ఫ్యూజన్. నేను ఏ రంగాన్ని ఎంచుకోవాలి, లాయర్ కావాలా, డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, సైంటిస్ట్ కావాలా, లెక్చరర్ కావాలా, టీచర్ కావాలి, బిజినెస్ చేయాలా, లేకపోతే డాక్టర్లో ఏ డాక్టర్ కావాలి, మళ్ళీ నా సొంత పరిశ్రమను తీసుకోవాలా, ఐఐటీకి వెళ్ళాలా, జేఈకి వెళ్ళాలా, మెయిన్స్ రాయాలా, అడ్వాన్స్ రాయాలా, లోకల్ కాలేజ్ చదవాలా, ఇలా రకరకాల ఆలోచనలు. అంటే అసలు దేంట్లో సెటిల్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది, ఆ కెరియర్ ఎలా ఉంటుంది, ఇలాంటివి చాలా ఆలోచనలు. ఎక్కువ మందికి 99% స్టూడెంట్స్కి ఇవే ఆలోచనలు. తమకు నచ్చింది ఒకటైతే పేరెంట్స్ చెప్పింది ఒకటి ఉంటుంది, తోటివారు చెప్పేది ఒకటి ఉంటుంది, ఏది తీసుకోవాలో అర్థం కాదు, అది తీసుకుంటూ ఏమవుతుందో తెలీదు, అసలు జాయిన్ అయిన తర్వాత కూడా ఆ కెరియర్ ఏంటి, తాము చదువుతున్నది, తాము చేస్తున్న ఉద్యోగం ఏంటి కూడా తెలియదు. ఇంత కన్ఫ్యూజన్ ఉంటుందండి. చూడండి, ఇక్కడ ఒక స్టూడెంట్ ఎన్ని రకాలుగా ఏం తీసుకోవాలి, ఏం చేయాలనేది ఎంత కన్ఫ్యూజన్ ఉంది. జాబ్ చేస్తే ప్రభుత్వోద్యోగం చేయాలా, గవర్నమెంట్ జాబ్ చేయాలా, గ్రూప్స్ చదవాలా, సివిల్స్ చదవాలా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చదవాలా, దాంట్లో సీజీఎల్ జాబ్కి వెళ్ళాలా, సిహెచ్ఎల్ జాబ్కి వెళ్ళాలా, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావాలా, మిలిటరీలో జాయిన్ కావాలా, ఎన్నో ఆలోచనలు, ఎంతో కన్ఫ్యూజన్. మరి వీటన్నిటినీ ఓవర్కమ్ చేసడానికి ఇక్కడ తగిన సూచనలు, సలహాలు ఈ ప్రోగ్రాం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ ప్రతి వాళ్ళు అనుకునేటువంటి ఏంటి అంటే వాట్ నెక్స్ట్. ఏదో సినిమాలో ఉన్నట్టు వాట్ నెక్స్ట్, 10th పాస్ కాగానే వాట్ నెక్స్ట్, ఇంటర్మీడియట్ పాస్ కాగానే వాట్ నెక్స్ట్, ఈవెన్ 9th క్లాస్లో ఉండగానే అడుగుతుంటారు, నెక్స్ట్ ఏం చేస్తావురా నువ్వు, నెక్స్ట్ ఏం చేయబోతున్నావు, ఎక్కడ జాయిన్ అవుతావు, ఇంటర్మీడియట్ అయిపోగానే వాట్ నెక్స్ట్, ఇంజనీరింగ్ అయిపోగానే వాట్ నెక్స్ట్, అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత వాట్ నెక్స్ట్. అందరూ ఇదే ప్రశ్న. ముఖ్యంగా మన చుట్టాలు, బంధువులు, పిల్లలు అందరూ ఇదేనండి పిల్లల మీద, వాట్ నెక్స్ట్. స్టూడెంట్కి ఎలా తెలుస్తుంది? కెరీర్ గైడెన్స్ వల్ల తెలుస్తుంది. సో దీంట్లో భాగంగా మనం ఫస్ట్ ఎప్పుడు మనం కెరీర్ని ఎంచుకోవచ్చు అంటే పాఠశాల స్థాయిలో అండి. కొంతమంది పిల్లలకి 8th 9th చదివేటప్పుడే క్లియర్గా ఐడియా ఉంటుంది, నేను కెరియర్ని ఇలా స్టార్ట్ చేయాలి అనేది. బెస్ట్ టైము కెరీర్ని ఎంచుకునేటువంటి టైం ఏంటి అంటే బేసిక్ 9th 10th. మీరు 10th క్లాస్లో నేను ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవాలనుకుంటున్నాను అని అనుకున్నారనుకోండి, అప్పటి నుంచే మీరు ఆ మ్యాథ్స్ వైపు నెమ్మదిగా, బైపీసీ అంటే ఇక్కడ తర్వాత నెక్స్ట్ డాక్టర్ వైపు లేకపోతే సైన్స్ వైపు ముందుకు వెళ్ళిపోతుంటారు. నేను 10th క్లాస్లో ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నారు అని డిసైడ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నెమ్మదిగా మ్యాథ్స్ వైపు నెమ్మదిగా అడుగులేస్తుంటాడు, అంటే ఆ ఇంట్రెస్ట్ పెంచుకుంటారు. లేదు నేను లా చేయాలనుకుంటున్నాను కాబట్టి సోషల్ స్టడీస్ వైపుకు వెళ్తుంటారు. ఇలా పాఠశాల స్థాయిలో ఇంటర్మీడియట్లో నేను ఏం చెయ్యాలి అనుకునే దాన్ని బట్టి నెమ్మదిగా ఆ వైపుకు అడుగులు వేయచ్చు. మీరు బైపీసీ తీసుకుంటే, సైన్సెస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఆర్ట్స్ సబ్జెక్ట్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, తర్వాత నెక్స్ట్
మ్యాథ్స్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందని అందరినీ అడిగి నెమ్మదిగా అక్కడ గైడెన్స్ తీసుకొని మీరు 10th తర్వాత వెళ్ళేటటువంటి ఇంటర్మీడియట్కి కానీ ఇతరత్ర కోర్సులకు కానీ మీరు వెళ్ళొచ్చు. కాబట్టి ది బెస్ట్ మంచిది ఎక్కడ ఏ టైంలో మనకి ఇక్కడ కోచింగ్ ఈ కెరీర్ గైడెన్స్ నిర్ణయం తీసుకోవాలి అంటే పాఠశాల స్థాయిలో తీసుకుంటే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, హౌ టు చూజ్ ఏ కెరియర్. మరి కెరియర్ని ఎలా చూజ్ చేసుకోవాలి మనం? పాఠశాల స్థాయిలో కావచ్చు, ఇంటర్మీడియట్ స్థాయిలో కావచ్చు, డిగ్రీ స్థాయిలో కావచ్చు, ఎలా చూజ్ చేసుకోవాలి? ఫస్ట్ మీ ఇంట్రెస్టేనండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్ చెప్తారు, టీచర్స్ చెప్తారు. టీచర్ సేస్ యూ బికమ్ ఏ డాక్టర్, ఫ్రెండ్ సేస్ నువ్వు కామర్స్ తీసుకో అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ నీకు ఇంట్రెస్టింగ్ వేరుగా ఉంది, ఇంకొకరు వేరుగా ఉంది. 100 మంది 100 రకాలుగా చెప్తారండి. ఎవరు ఏం చెప్పినా మీకు ఇంట్రెస్ట్ ఉన్న రంగంలోనే మీ కెరీర్ని ప్రారంభించండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నదే చదవండి. మీ ఫాదర్ చెప్పాడని ఎంపీసీ, మదర్ చెప్పిందని బైపీసీ, ఫ్రెండ్స్ చెప్పాడని కామర్సు, ఇలా కాదు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది ఆ రంగంలోనే ఆ కెరియర్నే స్టార్ట్ చేయండి. అదే చదువు చదవండి, అదే కోర్సు చేయండి. అంతేకాని ఎవరి బలవంతం మీదనో చేస్తే మీకు దాంట్లో ఆ కెరియర్లో రాణించలేరు. మీకు ఇష్టం ఉన్నది చేస్తే అది కష్టమైన ఇష్టంతో చదువుతూ ఉంటారు. దాంట్లో ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ దాన్ని స్వీకరిస్తూ, సవాళ్ళను స్వీకరిస్తూ సంతోషంగా ఆ పనిని పూర్తి చేయగలిగి మీరు కెరియర్లో ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా కానీ మీ సొంత నిర్ణయం ఏంటి, మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, దేన్ని చేయాలనుకుంటున్నారో ఆ కెరియర్ను స్టార్ట్ చేయండి, లేదా ఆ కోర్స్ తీసుకోండి, ఆ కోర్సులోకే వెళ్ళండి. అలాంటి చదువే చదవండి. తర్వాత నెక్స్ట్ 10th క్లాస్లో మీరు డిసైడ్ చేసుకోలేదు, 9th 10th చదివేటప్పుడు 10th పాస్ అయిన తర్వాత డిసైడ్ చేసుకోండి. ఇందాక చెప్పినట్టు మీరు ఏ గ్రూప్ తీసుకుంటున్నారు ఇంటర్మీడియట్లో, లేదా ఇంకా ఇతర డిప్లొమా కోర్సులకు కానీ ఇంకా ఐఐటీ దేనికి వెళ్తున్నారో మీరు డిసైడ్ చేసుకోండి. అట్లీస్ట్ 10th పాస్ అయిన తర్వాత ఆ గ్యాప్ ఉండేటువంటి 2-3 నెలల్లో అయినా సరే మీరు డిసైడ్ చేసుకోండి. మీరు ఇంటర్మీడియట్ వెళ్ళదలుచుకున్నారా, ఇతర కోర్సుల వైపుకి వెళ్ళదలుచుకున్నారా, ఏం చేయదలుచుకున్నారు అనేది డిసైడ్ చేసుకోండి. ఇది కూడా ముఖ్యమేనండి. ఉదాహరణకు మీరు 10thలో డిసైడ్ చేసుకోలేదు, ఎవరో బలవంతం మీద ఎంపీసీ చదివారు, కానీ మీకు బైపీసీ అంటే ఇష్టము, ఇబ్బంది అవుతుంది. మీరు ఏదో పాలిటెక్నిక్ కోచింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఇంకో సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు, అటే వెళ్ళండి. మీరు అక్కడ డిసైడ్ చేసుకోండి. 10th పాస్ అయిన తర్వాత ఆ 2-3 మంత్స్లో మీరు డిసైడ్ చేసుకొని ఏ వైపుకు వెళ్ళాలో ఆ వైపుకు వెళ్ళండి. ముందే 8th 9th అప్పుడు చేసుకుంటే ఓకే. అది లేకపోతే 10th క్లాస్ పాస్ అయిన తర్వాతనైనా మీ కెరియర్ని, మీ చదువుని, ఇక్కడ కెరియర్ అంటే మీనింగ్ ఏంటి అంటే చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, జీవితంలో స్థిరపడడం కావచ్చు. ఏ రంగం అయితే మీరు ఎంచుకోవాలనుకుంటున్నారో ఆ రంగాన్ని అట్లీస్ట్ 10th పాస్ అయిన తర్వాతనైనా ఎంచుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ప్రొఫెషనలిజం స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకు మీరు ఇంజనీరింగ్ కావాలనుకుంటారు, డెఫినెట్గా ఎంపీసీ తీసుకొని ముందుకు వెళ్ళిపోతుంటారు అక్కడి నుంచి. లేదు మీరు లా చేద్దామనుకుంటారు, ఇక్కడ 10th నుంచే ఇంటర్మీడియట్ నుంచే దాని బేస్ మొదలవుతూ ఉంటుంది. స్ట్రాంగ్ ఫౌండేషన్ మీరు కెరియర్కి ఉండాలి అంటే ఏంటి అంటే 10th పాస్ అయిన తర్వాత మీరు కరెక్ట్గా నిర్ణయం తీసుకొని ఆ చదువులో లేకపోతే ఆ కెరియర్లో మీరు దూసుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది 10th పాస్ అయిన తర్వాత ఇదే అత్యంత ముఖ్యమైనదండి. చూడండి, ఇక్కడ 10th పాస్ అయిన తర్వాత కూడా స్టూడెంట్కి ఇన్ని ప్రశ్నలు వస్తాయి. ఏం తీసుకోవాలి? టెక్నాలజీ వైపుకి వెళ్ళాలా, బిజినెస్ వైపుకి వెళ్ళాలా, తర్వాత నెక్స్ట్ ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ వైపుకి వెళ్ళాలా, మీడియా రంగంలోకి వెళ్ళాలా, మార్కెటింగ్కి వెళ్ళాలా, ఇలా చాలా రకాలైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. మరి దీన్ని ఎట్లా అధిగమించాలి అంటే నిపుణుల సహాయం తీసుకోండి. అలాంటి కెరియర్ కౌన్సిలర్ వాళ్ళ సహాయం తీసుకోండి. మీ అమ్మా నాన్న తల్లిదండ్రులతో చర్చించండి, లేకపోతే మీ తోటి వాళ్ళతో చర్చించండి, లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఆయా రంగాల్లో అప్పటికే ఉంటే వారితో చర్చించండి, మీ టీచర్లను అడగండి, ఉపాధ్యాయులను అడగండి. ఇలా అందరినీ ఒక మంచి డిస్కషన్ చేసుకొని వాళ్ళ నిర్ణయాన్ని మీ నిర్ణయాన్ని సరిచూసుకుంటూ ఫైనల్గా ఒక నిర్ణయానికి రండి. దీంట్లో కన్సిడర్ చేయాల్సింది మీ ఇంట్రెస్టేనండి. అవన్నీ ఏదో బాగుందని దాంట్లోకి వెళ్ళడం కాదు. ఫస్ట్ మీ ఇంట్రెస్ట్తోని మిగతా వాళ్ళని సలహాలు, సూచనలు, ఆ ముందే ఐడియాలు తీసుకొని మీరు ఒక నిర్ణయానికి వచ్చి మీ కెరియర్ని ప్రారంభించండి. మీరు తీసుకునే ఆ చదువుని స్టార్ట్ చేయండి. మీరు చదువుకునేటువంటి ఆ డిగ్రీని, ఇంటర్మీడియట్ను దేన్నైనా
ముందుకు తీసుకెళ్ళండి. అలా అందరి సలహాలు సూచనలు ఒక్కసారి మన జీవితంలో మన కెరియర్ని ఎంచుకోవడానికి ఇది తీసుకోవడంలో తప్పు లేదండి. దీంట్లో మొహమాట పడకూడదు. మీకున్న వనరులను మీ చుట్టుపక్కల వాళ్ళని ఎవరినైనా అడగవచ్చు. ఎవరిని అడగవచ్చు ఎలా అనేది కూడా మనం దీంట్లో చూద్దాం. నెక్స్ట్, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా మనకు ఒక ఛాన్స్ ఉంటుంది. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ బేస్డ్ జాబ్స్ ఉంటాయండి కొన్ని. ఇంటర్మీడియట్ పాస్ కాగానే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, కొన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉంటాయి, సో పోలీసు ఉద్యోగం, ఇట్లా చాలా ఉంటాయండి. నేను అటు వెళ్ళాలా అనుకున్నారనుకోండి, ఇంటర్మీడియట్ పాస్ కాగానే అటు వెళ్ళొచ్చు. ఇంటర్మీడియట్ చదువుకుంటప్పుడే కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. మరి ఇంటర్మీడియట్ చదువుకుంటప్పుడే జాబ్ అంటే జాబ్ అలాంటివే కొంచెం చదువుకుంటూ వెళ్ళొచ్చు. లేదా ఇంటర్మీడియట్ తర్వాత నేను ఐఐటి జేఈ రాస్తాను, నీట్ రాస్తాను అనుకుంటే ఇంటర్మీడియట్ చదివేటప్పుడే ఆ కోర్సులు చదువుకోవచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత నేను లా చేస్తాను అంటే ఆ ఇంటర్మీడియట్ చదివేటప్పుడే ఆ దిశగా వెళ్ళొచ్చు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అయితే ఇంటర్మీడియట్ తర్వాత కూడా డిసైడ్ చేసుకోవచ్చు, కానీ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే డిసైడ్ చేస్తే ఇంకా మీరు కెరియర్లో ముందుంటారు. ఆ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందనుకోండి, దాంట్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు. కాబట్టి ఇంటర్మీడియట్ని రెండేళ్ళ ఇంటర్మీడియట్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆ 2 ఏళ్ల ఇంటర్మీడియట్లో మీ భవిష్యత్ ఏంది, ఎలా ఉండబోతుంది, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏ వైపుకు వెళ్ళాలనుకుంటున్నారో చూసుకోండి. మీరు మంచి ఇంజనీర్గా సెటిల్ కావాలనుకుంటున్నారు, ఐఐటీలు ఉన్నాయి, త్రిబుల్ ఐటీలు ఉన్నాయి, ఇట్లాంటి వాటిల్లో మంచి ఎన్ఐటీలు ఉన్నాయి. ఇట్లాంటి వాటిలో మీరు చదువుకునడానికి ఇంటర్మీడియట్ స్టేజ్ని బాగా యూజ్ చేసుకోండి. అప్పుడు హార్డ్ వర్క్ చేయండి. ఇంటర్మీడియట్ తర్వాత లేదా మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు, గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారు, ఇంటర్మీడియట్ తర్వాత నుంచి ఉండేటటువంటి ఆ గవర్నమెంట్ జాబ్స్ రాయండి. ఆ ఇంటర్మీడియట్ చదివేటప్పుడే వాటికి గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ కండి. కాబట్టి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? ఉద్యోగం చేసుకుంటామా, చదువులు చదువుతామా, చదువులు చదువుతామా, అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్తామా చూసుకోవాలి. 99% మెంబర్సు ఉన్నత చదువులకే వెళ్తారండి. కొంతమంది ఇంటర్మీడియట్ నాకు సరిపోతుంది, దీని నుంచే నేను జాబ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, కెరియర్ స్టార్ట్ కావాలంటే ఏం కావాలి అంటే తగినంత ఎడ్యుకేషన్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి స్కిల్ నాలెడ్జ్ ఉండాలి. మీరు ఏ కెరియర్నైనా ఎంచుకోండి. మీరు ప్రైవేట్ జాబ్ చేస్తారా, ప్రభుత్వ ఉద్యోగం చేస్తారా, బిజినెస్ చేస్తారా, రియల్ ఎస్టేట్ చేస్తారా, లాయర్ అవుతారా, లేదా రాజకీయమా, ఏ కెరియర్ అయినా సరే గుర్తుపెట్టుకోండి, దాంట్లో బేసిక్గా ఉండాల్సింది 2 ఏంటంటే దానికి తగ్గట్టున ఎడ్యుకేషన్ ఉండాలి, దానికి తగ్గట్టు నాలెడ్జ్ ఉండాలి. ఎడ్యుకేషన్ తర్వాత నాలెడ్జ్. ఎడ్యుకేషన్లో కొంత నాలెడ్జ్ వస్తుంది, ఇతరత్ర రకరకాల ట్రైనింగ్ వల్ల, కోచింగ్ వల్ల, సో మాలాంటి ఎక్స్పర్ట్స్ వల్ల కొంత మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. ఈ ఎడ్యుకేషను నాలెడ్జ్ 2 ఉండడం వల్ల మీరు కెరియర్లో ముందుకు దూసుకెళ్తారు. నో డౌట్ మిగతా వాళ్ళకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు. మిమ్మల్ని ఎవరు అందుకోలేనంత వేగంగా ముందుకెళ్తుంటారు. కొద్ది రోజుల వరకు మీరు హై లెవెల్లో ఉంటారు, మీరు టచ్ చేయని లెవెల్లో ఉంటారు. నేను చెప్పినవన్నీ పాటిస్తే నో డౌట్ నెక్స్ట్ మీ కెరియర్లో మీరు ఎవరు అందుకోనంత స్థాయికి వెళ్ళగలుగుతారు. దీనికి ఏం చేయాలి? సో ఫస్ట్ కెరియర్ని చూజ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఏదన్నా ఉంటే చేయండి, దానికి సంబంధించిన స్కిల్ డెవలప్ చేసుకోండి, ట్రైనింగ్ చేయండి, దానికి సంబంధించిన కోచింగ్ ఉంటే వెళ్ళండి. దీనివల్ల మీరు చాలా శక్తివంతులుగా అవుతారు. ఆ కెరియర్లో డెఫినెట్గా ముందుకు దూసుకెళ్తారు. దీని తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వస్తుందండి, మీకు కొన్ని చాలా అనుభవాలు తెలుస్తుంటాయి. అప్పుడు ఇంకా మిగతా వాళ్ళకంటే కూడా ఆ అనుభవాలను, ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకోండి, కెరీర్లో దూసుకుపోవచ్చు. ఇది చాలా 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 ముఖ్యమైనది డియర్ స్టూడెంట్స్. కెరియర్కు తగ్గట్టు చదువు, కెరియర్కు సంబంధించినటువంటి చదువు, దేంట్లో స్థిరపడాలనుకుంటున్నారు దానికి తగ్గట్టుగా చదువు. మీరు డాక్టర్ కావాలనుకుంటే దానికి సంబంధించిన చదువు చదవండి, లాయర్ కావాలనుకుంటే దానికి సంబంధించిన చదువు చదవండి, ఇంజనీర్ కావాలంటే దానికి సంబంధించిన చదువు చదవండి. ఆ చదివేటప్పుడే నాలెడ్జ్ సంపాదించుకోండి, ట్రైనింగ్ తీసుకోండి. దీనివల్ల కెరీర్లో ఎదురు లేకుండా దూసుకుపోగలుగుతారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎప్పుడు చూజ్ చేసుకోవచ్చు చూడండి, 8th, 9th, 10thలో చూజ్ చేసుకోవచ్చు, 10th పాస్ అయిన తర్వాత చూజ్ చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు చూజ్ చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ తర్వాత చూజ్ చేసుకోవచ్చు కెరియర్ని. ఇలా స్టెప్స్ అండి. కాకపోతే ఎంత తొందరగా మీరు కెరియర్ను చూజ్ చేసుకుంటే ఆయా రంగంలో అంత ముందుకు వెళ్ళిపోతుంటారు. ఇంకా మిగతా వాళ్ళు లేటుగా చూజ్ చేసుకుంటారు కాబట్టి మీరు వాళ్ళకంటే అందనంత ఎత్తులో ముందుకు వెళ్ళిపోతుంటారు.
ఎంత లేటుగా చూజ్ చేసుకుంటే కెరియర్ని అంత వెనకబడిపోతుంటారు. ఇది పోటీ ప్రపంచం అండి. ఈ పోటీ ప్రపంచంలో ఎవరు తొందరగా నిర్ణయాలు తీసుకొని అమలు పరుస్తారో వాళ్ళే ముందుకెళ్ళగలుగుతారు. ఒక మంచి స్టేజు, కెరియర్ని ఎంచుకునేటటువంటి స్టేజు చదువా, ఉద్యోగమా, మీరు జీవితంలో ఎలా స్థిరపడాలనుకుంటున్నారు అనేటటువంటి డిసైడ్ చేసుకోవడానికి ఒక మంచి స్థాయి ఏంటి అంటే అండర్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు, అంటే మీరు డిగ్రీ చదివేటప్పుడు. ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, ఏదైనా ఒక మీరు అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసేటప్పుడు అప్పుడు డిసైడ్ చేసుకోండి. ఇది చాలా 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 క్రూషియల్. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఇది 80% ఫైనల్ ఇంకా మీ కెరియర్ని చూజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి పర్ఫెక్ట్ సమయం అండి. ఎందుకంటే దీని తర్వాత మీకు అవకాశాలు ఇంకా తగ్గిపోతూ ఉంటాయి. జనరల్గా గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడే స్టూడెంట్స్ నేను ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలా, గవర్నమెంట్ జాబ్ సంపాదించాలా, లేదా ప్రైవేట్ జాబ్ సంపాదించాలా, అంటే జాబ్ వైపు వెళ్ళాలా, లేదంటే పరిశ్రమ వైపు వెళ్ళాలా, లేదంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలా అని డిసైడ్ చేసుకుంటారు. ఏ స్టడీకి వెళ్ళాలనేది ఇక్కడ డిసైడ్ అవుతుందండి. ఏ వైపుకి వెళ్ళాలనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. లైఫ్లో ఎలా స్థిరపడాలి అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. సో మీరు అండర్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడే, అంటే డిగ్రీ చేసేటప్పుడే డిసైడ్ చేసుకోండి. ఆ 3 ఏళ్ళు 4 ఏళ్ళ డిగ్రీలో మీ కెరీర్కు సంబంధించిన దాని మీదనే కృషి చేయండి. డెఫినెట్గా మీరు సక్సెస్ కాగలుగుతారు. సో కాబట్టి అండర్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు, అంటే మీరు డిగ్రీ చదివేటప్పుడే డిసైడ్ చేసుకోండి. అయితే పోటీ పరీక్షలకు వెళ్ళాలా, గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలా, ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలా డిసైడ్ చేసుకోండి, లేదా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలా డిసైడ్ చేసుకోండి. ఆ 3-4 ఇయర్స్ దాని మీదే దృష్టి పెట్టండి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. చూడండి, ఇక్కడ కెరియర్ అంటే ఇన్ని ఉంటాయి. ఎడ్యుకేషను, విజను, స్కిల్లు, ఇంట్రెస్టు, వాల్యూసు, మీ గోల్స్ అన్నీ కలిపితేనే మీ కెరియర్. నాకు దాన్ని సాధించాలనేటువంటి గోల్ ఉంది అంటే అది మీ కెరియర్. నేను ఉన్నత స్థానానికి వెళ్ళాలనేటటువంటి ఒక విజన్ ఉంది, కెరియర్. నేను జీవితంలో ఇలా స్థిరపడాలనుకుంటున్నాను, మీ కెరియర్. ఇన్ని కలిపి ఉంటాయండి. దీంట్లో మీ ఇంట్రెస్ట్ కూడా చాలా ముఖ్యం. నేను నమ్మిన, నాకు ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ కెరియర్. ఇంకొక లాస్ట్ ఛాన్స్, మనకు మన కెరియర్ని పర్ఫెక్ట్గా ఎంచుకొని ముందుకు వెళ్ళడానికి ఒక లాస్ట్ ఛాన్స్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు, డిగ్రీ తర్వాత, అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత, యూజీ తర్వాత పీజీ చేసేటప్పుడు. డెఫినెట్గా యూజీ కంటే పీజీ చేయడంలో ఎక్కువ నాలెడ్జ్ వస్తుందండి. ఆయా రంగంలో పీజీ చేస్తే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. సో మీరు అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వెళ్ళొచ్చు. అప్పుడైనా డిసైడ్ చేసుకోండి ఏం చేయాలి, ఏ రంగంలో స్థిరపడాలి. మళ్ళీ సేమ్ ప్రైవేట్ జాబా, గవర్నమెంట్ జాబా, స్టేట్ గవర్నమెంట్ జాబా, సెంట్రల్ గవర్నమెంట్ జాబా, బిజినెస్ చేయాలా, నేనే ఒక పరిశ్రమ నడిపించాలా, లేదా బిజినెస్ రిలేటెడ్ వెళ్ళాలా, మీడియా రిలేటెడ్ వెళ్ళాలా, దేంట్లోకి వెళ్ళాలి, ఏ రంగంలోకి వెళ్ళాలి, ఎట్లా స్థిరపడాలి అని అప్పుడు చాలా చాలా సీరియస్గా డిసైడ్ చేసుకోండి. ఇది ఇంకా కంపల్సరీ అండి. ఇంకా ఇది చాలా 90% మీరు ఇక్కడ డిసైడ్ అయిపోవాలి. ఇక్కడ డిసైడ్ కాలేదు అంటే తర్వాత మీరు డిసైడ్ అయినా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. చాలా సింపుల్ అండి. మీరు ఎంత తొందరగా నిర్ణయం తీసుకొని ఎంత తొందరగా అమలు పరుస్తారో, లేదా ఎంత తొందరగా మీరు కెరియర్ని డిసైడ్ చేసుకొని ఆ రంగంలో పోతారో అంత తక్కువ శ్రమతోనే బయటపడతారు. అంత తక్కువ శ్రమతోనే మీరు ఆ కెరియర్లో ముందుంటారు, హై లెవెల్కి వెళ్ళిపోతారు. మీరు లేట్ అవుతున్న కొద్దీ పీజీ తర్వాత 30 ఇయర్స్ వయసులో, 35 ఇయర్స్ వయసులో ఇలా నెమ్మదిగా మీరు మీ స్థాయిని, అంటే బాగా ఏజ్ అప్పుడు మీ నిర్ణయం తీసుకుంటే శ్రమ ఎక్కువ పడాలి, చాలా అంశాలు కలిసి రావాలి మనకు. అందుకే మీరు సాధ్యమైనంత తొందరగా మీ నిర్ణయాన్ని తీసుకోండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు అప్పుడు చూసుకోవాలి, ఏది పోటీ పరీక్షలా, ఉన్నత చదువులా, బిజినెసా, పరిశ్రమను స్టార్ట్ చేయాలా, ప్రైవేట్ ఉద్యోగమా, గవర్నమెంట్ ఉద్యోగమా, ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. ఏ రంగంలోకి వెళ్ళాలో నిర్ణయించుకోండి. ఇంతకు చెప్పినట్టుగా ఇది పోటీ ప్రపంచం. మీరు కెరియర్ని ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత ముందుంటారు. కెరియర్లో మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత ముందుంటారు. నో డౌట్ పట్టుదల, హార్డ్ వర్క్ ఇవన్నీ తర్వాత అండి. ముందు మీ ఇష్టమైన కెరియర్ని ఎంచుకొని ఆ తర్వాత ఆ కెరియర్లోనే మీరు హార్డ్ వర్క్ చేయండి, నిరంతర శ్రమ పడండి, పట్టుదలతో పనిచేయండి, నిజాయితీగా పనిచేయండి. ఇవి తర్వాత. ముందు మీరు కెరియర్ని ఎంచుకొని స్టార్ట్ చేసి
ఇవన్నింటితోని పని చేస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. 100% సక్సెస్ వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో చాలామంది ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఇలా కెరియర్ని సాధ్యమైన తొందరగా స్టార్ట్ చేసిన వాళ్ళే. ఈరోజు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలు స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్లో, డిగ్రీ చదివేటప్పుడే లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడే తమ లక్ష్యాన్ని స్పష్టంగా ఎంచుకొని ముందుకు సాగిన వాళ్ళే ఈరోజు సక్సెస్ అయ్యారు, కెరీర్లో ముందున్నారు, ఉన్నత స్థానాల్లో ఉన్నారు. చూడండి ఇక్కడ ఏంటి, MBA చేయాలా, మ్యాథ్స్ వైపు వెళ్ళాలా, సైన్స్ వైపు వెళ్ళాలా, స్టూడెంట్స్కు ఇన్ని ఆలోచనలు అండి బుర్రలో. ఎటు వెళ్ళాలో తెలియదు. ఒక క్రాస్ రోడ్లో నిల్చుంటామండి. కెరియర్ అంటే ఒక 4 క్రాస్ రోడ్లో నిల్చుంటాం. ఎటు వెళ్ళాలో తెలియదు, ఒక గమ్యం తెలియదు. చాలామంది చూస్తున్నటువంటి ప్రాబ్లం ఇదేనండి. చాలామంది నేను అబ్జర్వ్ చేసినటువంటి ప్రాబ్లం ఇదే. ఈవెన్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది తమ కెరియర్లో హ్యాపీగా లేరంట. రీసెంట్గా ఒక సర్వే వచ్చింది. 90% మంది జాబ్ చేసేవాళ్ళు తమ కెరియర్లో హ్యాపీగా లేరు. తమ అనుకున్న కెరియర్ కాదంట అది. ఏదో బలవంతంగా రుద్దబడినటువంటి కెరియర్, ఇంట్రెస్ట్ లేనటువంటి కెరియర్. దీనికి గల కారణం ఏంటి తెలుసా? కెరియర్ గైడెన్స్ లేకపోవడమే. వాళ్ళకు సరైనటువంటి దారి ఎంచుకోవడానికి కావాల్సినటువంటి ఒక నిర్దేశనం వాళ్ళకు లేదు. వాళ్ళకు ఒక మార్గం చూపేవారు లేరు. సో కాబట్టే అలా జరిగింది. మా ప్రయత్నం కూడా అదే. మీరు సాధ్యమైన తొందరగా మీ కెరియర్ని స్టార్ట్ చేయండి. ఈ కార్యక్రమంలో చెప్పినవి పాటించండి. డెఫినెట్గా మీరు ముందుంటారు. మరి ఎవరి సహాయం తీసుకోవాలి? కెరియర్ను ముందుకెళ్ళడానికి ఎవరి సహాయం తీసుకోండి? నో డౌట్ అండి, ఫస్ట్ మీ తల్లిదండ్రులతో చర్చించండి, ఉపాధ్యాయులతో చర్చించండి, కెరియర్ కౌన్సిలర్ వాళ్ళతో చర్చించండి, ఆయా రంగాల్లో అప్పటికే ఉన్న వారితో చర్చించండి, మీ కుటుంబ సభ్యులతో చర్చించండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో చర్చించండి. ఇలా చర్చించి మీరు ఒక నిర్ణయానికి రండి. అయితే ఇవన్నీ ఒక కెరియర్ కౌన్సిలర్ ఉన్నప్పుడు జరిగితే బాగుంటుంది. ప్రొఫెషనల్ కాబట్టి కెరియర్ కౌన్సిలింగ్ వాళ్ళు లేదా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ వాళ్ళు ప్రొఫెషనల్గా అడ్వైస్ ఇస్తారు. కాబట్టి వీళ్ళందరితో చర్చించి, వారి సమక్షంలో చర్చించి మీరు ఏం చేయొచ్చు అంటే డెఫినెట్గా మీరు దాంట్లో లోటుపాట్లను కూడా వివరించుకొని ముందుకు వెళ్ళాలి. ఇలా వీళ్ళందరి సహాయము మీ కెరియర్ గురించినటువంటి సహాయాన్ని తీసుకోవచ్చు, ఎంచుకోవడానికి సహాయం తీసుకోవచ్చు. ఓకే, చూడండి, హౌ టు మేక్ ఏ కెరియర్ చాయిస్. తమ కెరియర్ని ఎలా ఎంచుకోవడానికి ఇన్ని ఉన్నాయండి. చూడండి, థింక్, డిసైడ్. మీరు ఒకసారి ఆలోచించుకోండి, నిర్ణయం తీసుకోండి. ఓకే, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉంటే చేయండి. ఇవన్నీ ఇచ్చారు చూడండి. ఇవన్నీ మీకు ఈ స్లైడ్లు ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే మీకు చెప్పిన దాని తర్వాత మీకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. తనకు తానుగా ఒక్కసారి ఆలోచించుకోండి, నిజంగా నాకు ఈ కెరియర్ అవసరమా అనేది చూడండి. ఇవన్నీ రకాలుగా చేయండి. ప్రొఫెషనల్గా చూసుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, ఏం కావాలి అనేది అక్కడ చూసుకొని మీరు డిసైడ్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు కెరియర్ని ఎంచుకోవడానికి సరిగా అర్థం కాకపోతే కెరియర్ గైడెన్స్ నిపుణుల సహాయం తీసుకోండి, కెరియర్ కౌన్సిలర్ సహాయం వారు తీసుకోండి. డెఫినెట్గా మీరు ఒక పద్ధతిగా, ప్రొఫెషనలిజంగా వాళ్ళు మీకు అన్నీ చూపిస్తారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ కెరియర్ని కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఇన్ని ఉంటాయి కెరియర్లో. హెల్ప్ లేదు, ఏదో ఊహించుకుంటారు, మీడియా ప్రాబ్లం, ఇన్ఫ్లుయెన్స్ ప్రాబ్లం ఉంటుంది. అలా కాకుండా మీరు ఒక్కొక్క దాన్ని సెటిల్ చేసుకుంటూ మీ స్ట్రెంగ్త్ను పెంచుకుంటే చూడండి ఎంత బరువుగా అనిపిస్తుంది. ఇక్కడ నాకు చూడండి ఎంత ఈజీగా అనిపిస్తుంది. ఇలా చేస్తే మీకు ఈజీ. చూడండి, జాబ్ కొట్టేశాడు, ఇక్కడ చూడండి ఎంత ప్రెషర్ పడుతున్నాడు. కెరియర్ కన్ఫ్యూజన్, కెరియర్ క్లారిటీ ఎంత ఉంది చూడండి. ఇక్కడ వాళ్ళ స్ట్రెంగ్త్ని అనుకున్నాడు, నా బలహీనతలను చూసుకున్నాడు, దాని మీద రీసెర్చ్ చేశాడు. దీనివల్ల అతనికి ఒక పద్ధతి ఏర్పడి విజయాన్ని సాధించాడు. సో అలా కెరియర్ క్లారిటీ ఉండాలి. దీని కొరకు ఎవరి సహాయం అన్నా తీసుకోండి, ఇంతకుముందు చెప్పినట్టుగా నిపుణుల సహాయం తీసుకోండి. ఇంకా లాస్ట్ ఛాన్స్ ఏంటి అంటే కెరియర్ని ఎంచుకోవడానికి ఏంటి లాస్ట్ ఛాన్స్ 25 to 30 years మధ్య, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అయినా సరే 30 ఏళ్ల లోపు మీరు కెరియర్ని సెటిల్ చేసుకోకపోతే ఆ తర్వాత ఆ కెరియర్లో రాణించుకోవడం చాలా చాలా కష్టమవుతుంది. అంటే చాలామంది అంటుంటారు, సార్ కొంతమంది 50 yearsలో 60 yearsలో సాధించిన వాళ్ళు ఉన్నారు కదా మంచి కెరియర్ని. అంటే రేర్ అండి, లక్షల్లో కోట్లలో ఒకరు ఉంటారు. ప్రస్తుతం సమాజంలో లేదా ఆయా రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళంతా కూడా తమ కెరియర్ని సాధ్యమైన తొందరగా స్టార్ట్ చేసిన వాళ్ళే. వస్తుందండి కెరియర్ని మీరు 40 yearsలో 50 yearsలో 60 yearsలో కూడా స్టార్ట్ చేయొచ్చు ఒక కెరియర్ని. కానీ
అప్పటికే మీకంటే చాలామంది ముందు ఉంటారండి. వాళ్ళందరినీ దాటుకొని పోవడం అనేది మీరు ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. చాలా రకాలైనటువంటివి కలిసి రావాలి. చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మీ ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఫ్యామిలీ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు చాలా 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 ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి మీ మీద. అదే మీరు యంగ్ ఏజ్లో తొందరగా తీసుకున్నారనుకోండి, వీటన్నిటి నుంచి బయటపడి హ్యాపీ లైఫ్ను గడపచ్చు. కెరీర్లో ముందుకు పోతూనే మీరు ఎంజాయ్ చేస్తూ హ్యాపీ లైఫ్ను గడుపుతూ సమాజంలో మంచి స్టేజ్లో వండుకుంటూ ఆర్థికంగా బాగుంటూ హ్యాపీగా మంచి సంతోషంగా సమాజంలో కూడా గుర్తింపు పొందుతూ చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటి ఒకటి అంటే, ఈ స్టేజులలో తొందరగా కెరీర్ను ఎంచుకొని సాధ్యమైన తొందరగా మీరు ముందుకు వెళ్ళండి. లేకపోతే అది మీకు ఇష్టమైన కెరియర్ అయినా సరే చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు. ముందుకెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. చివరికి ఆ కెరియర్ నుంచి మీరు నిష్క్రమిస్తారు. ఆ కెరియర్ నాకొద్దని వెళ్ళిపోతుంటారు. మధ్యలోనే ప్రయత్నం ఆపివేస్తుంటారు. ఇవన్నీ చేయొద్దనుకుంటే నేను చెప్పినట్టుగా ఎక్కడో దగ్గర కెరియర్ని స్టార్ట్ చేయండి. ఆ కెరియర్లో 100% నిజాయితీగా కృషి చేయండి. హార్డ్ వర్క్ చేయండి బాగా. దానివల్ల నో డౌట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, కెరియర్, ఇంట్రెస్ట్, వాల్యూ, గోల్, స్కిల్స్, డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కలిస్తే కెరియర్ అవుతుందండి. ఏదో ఊరికే ఇంట్రెస్ట్ ఉంది కదా అని అట్లా తీసుకొని ముందుకెళ్ళడం కాదు. ఇన్నిటినీ కలుపుకోవాలి, ఇన్ని కావాలి. దానివల్లనే మీకు కెరియర్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మీరు ఆ రంగంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇవి గమనించుకోండి. ఇంకొకటి ఏంటి అంటే, ఎంచుకునే కెరియర్ స్పష్టంగా ఉండాలి. ఆ కెరియర్ తగ్గట్టుగానే కృషి చేయాలి. మీరు వేసే ప్రతి అడుగు మీ కెరియర్ వైపుకే ఉండాలి. మీరు లక్ష్యం, మీరు ఎంచుకున్నటువంటి కెరియర్ స్పష్టంగా ఉండాలి. మీరు క్రికెట్ ఆడాలి అని నిర్ణయించుకున్నారు, భారతదేశ జట్టులో స్థానం సంపాదించుకోవాలని అటువంటి పట్టుదల ఉంది, అక్కడికి ఎదగాలనుకుంటున్నారు, ఆ వైపే వెళ్ళండి. సగం క్రికెట్ ఆడి, సగం ఫుట్బాల్ ఆడి, సగం ఇంకొక గేమ్ ఆడి, లేదంటే సగం ఎడ్యుకేషన్ చేసుకొని, సగము ఇంకోటి చేసుకొని, ఇలాంటి కెరియర్లు ఉండొద్దు. ఏది చాలామంది మనం చేసే పొరపాట్లు ఏంటి అంటే, అన్నీ సగం చేసి వదిలిపెడతారండి. ఇటువైపు కొంత, అటువైపు కొంత, ఈ కెరియర్కి కొంత, ఆ కెరియర్కి కొంత, 10 కెరియర్లు చూజ్ చేసుకుంటారు. దానివల్ల ప్రొఫెషనలిజం రాదు. మీరు ముందుకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎంచుకునేటువంటి కెరియర్ అనేది చాలా స్పష్టంగా ఉండాలి. ఆ వైపుకే మీ అడుగులు వేయాలి. మీరు చేసే ప్రతి ప్రయత్నము మీ కెరియర్ను ముందుకు తీసుకునే విధంగానే ఉండాలి. దీనివల్ల డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఆ రంగంలో మీరు మాస్టర్స్ అవుతారు. మిగతా వాళ్ళందరికంటే చాలా చాలా హై లెవెల్లో ఉంటారు. ఇవన్నీ మీ కెరియర్ని తప్పనిసరిగా ప్రభావితం చేస్తాయి. ఇవి గమనించండి. చూడండి, చూజ్ ఏ కెరియర్ దట్ సూట్స్ యూ. మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కెరియర్ని చూజ్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అంతేగాని ఎవరితోని ఇన్ఫ్లుయెన్స్ కాకండి. ఒకటే లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని వైపే ముందుకు వెళ్తూ ఉండండి. మీ చదువు కావచ్చు, మీ డైలీ వర్క్ కావచ్చు, మీరు చేసేటటువంటి ఏ పనైనా సరే మీ కెరియర్ వైపుకే వెళ్ళండి. టెక్నాలజీ ఉపయోగించుకోండి. ఆయా రంగంలో వస్తున్నటువంటి మార్పులను యూజ్ చేసుకోండి. తర్వాత అప్స్కిల్లింగ్ అండి, అంటే నాలెడ్జ్ని నేర్చుకోండి. ఆ కెరీర్కి తగ్గటువంటి నాలెడ్జ్ని సంపాదించుకోండి. రోజు మారుతున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకోండి. ఆ కెరియర్లో ఇటీవల టెక్నాలజీ ఏమొచ్చింది, దాన్ని నేను ఎలా నేర్చుకోవాలి అనేది చూడండి. దీనివల్ల కూడా మీ కెరియర్ డెవలప్మెంట్ అద్భుతంగా ఉంటుంది. నో డౌట్ 100% మీ కెరియర్లో మీరు విజయం సాధించగలుగుతారు. మీకు కెరియర్లో ఏమేమి ఉన్నాయో ఒక లిస్ట్ వేసుకోండి. మీ కెరియర్ గైడెన్స్లో మీకు ఏమేం కావాలి, అసలు మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎదగడానికి ఏ అవకాశాలు ఉన్నాయని అన్నీ ఒక లిస్ట్ రాసుకోండి. ప్రాక్టికల్గా లిస్ట్ రాయండి. ఒక పెన్ పేపర్ తీసుకొని ప్రాక్టికల్గా లిస్ట్ రాయండి. వస్తున్న ఇబ్బందులను రాసుకోండి. మీ స్ట్రెంగ్త్ను రాసుకోండి, మీ వీక్నెస్ని రాసుకోండి. అక్కడ రాసుకోండి క్లియర్గా, ఎవరికి చూపించకండి, కానీ రాయండి. ఒక లిస్ట్ రాయండి. మీకు ఉన్నటువంటి వీక్నెస్ని ఆ కెరీర్కి వెళ్ళడానికి కావాల్సినవి తగ్గించుకోండి, బలాన్ని పెంచుకోండి, ఎవరి సాయం తీసుకోవాలో చూసుకోండి. అలా ఒక లిస్ట్ రాసుకోండి. ఏం చేయాలనుకుంటున్నామో చూడండి అక్కడ. దీనివల్ల కూడా మీకు కెరియర్ పట్ల ఒక స్పష్టమైన అవగాహన లభిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా కెరియర్లో లోటుపాట్లను తెలుసుకోండి. ముందే అడగండి పెద్దవాళ్ళని, ఆ కెరీర్లో ముందున్న వాళ్ళని చూసుకోండి, ఆయా రంగంలో ముందున్న వాళ్ళని అడగండి. నేను ఈ కెరీర్లు ఎంచుకోవడం వల్ల నాకు వచ్చేటువంటి నష్టాలు ఏంటివి, నా వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కామన్గా ఉండేటటువంటి నష్టాలు ఏంటివి,
అందరికీ ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటివి, వాటి నుంచి ఎలా బయటపడాలి, వ్యక్తిగతంగా నాకు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దీనిని ఏ విధంగా బయటపడాలి అనేది స్పష్టంగా మీరు అందరితో చర్చించి నిర్ణయించుకోండి. దీనివల్ల కూడా నో డౌట్ మీకు మంచి కెరియర్ ఉంటుంది, జీవితంలో బాగా సంతోషంగా స్థిరపడతారు, మరియు జీవితంలో చాలా హ్యాపీగా ఉంటారు, సమాజంలో గౌరవమైన ఉన్నతమైన స్థానానికి ఉండగలుగుతారు. అందరికీ నేను చెప్పేది ఫైనల్గా ఒకటే, నేను చెప్పిన ఈ విషయాలన్నీ పాటిస్తూ ఈ వీడియోను మళ్ళీ మళ్ళీ చూస్తూ సరి అయిన కెరియర్ను సరి అయిన విధంగా ఎంచుకొని జీవితంలో బాగా స్థిరపడాలని ఆశిస్తూ, సమాజంలో మంచి హోదా, గౌరవము, ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.